ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. సో గాంధీ భవన్ దగ్గర ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గాంధీ భవన్ పక్కనటువంటి ఏదైతే అటు మెట్రో స్టేషన్ కావచ్చు, సిగ్నల్ కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. సో నిరుద్యోగులు గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో, గ్యారంటీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు వెంటనే మరి ఖచ్చితంగా మరి విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చలో గాంధీ భవన్ పేరిట మరి నిరుద్యోగులంతా కూడా ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి వస్తామంటూ గాంధీ భవన్లో మేము వినతి పత్రాలు ఇస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలోనే పోలీసులు అయితే గాంధీ భవన్ ముందట మోహరించారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో ముందస్తు అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకరోజు 2 రోజుల ముందే మరి ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని మరి అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది నిరుద్యోగులు లోపలికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వెహికల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి తొలివేలు స్క్రీన్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర మాత్రం భారీ స్థాయిలోనే పోలీసులు మోహరించారు. కొంతమంది మెట్రో కావచ్చు, కొంతమంది ఆటోలో, కొంతమంది బస్సుల్లో వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకు తొలివేలు స్క్రీన్లో కనిపిస్తుంది. ఇప్పటికే కొంత వాహనాలలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల్ని వాహనాలలో ఎక్కించి స్టేషన్కి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. లోపల ఒక నిరుద్యోగితో పోలీసు మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతము. సో అంటే ఎక్కడికక్కడ ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీ అయినా, అటు చిక్కడపల్లి లైబ్రరీ అయినా, లేకపోతే ఇతర ఎక్కడైనా సరే నిరుద్యోగులు ఒక 4 గుమ్ముగున్నా వాళ్ళందరినీ కూడా పోలీసులు విత్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నది. వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకైతే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. అటు ఆటోలో కావచ్చు, ఇటు బస్సులో కావచ్చు, లేకపోతే మెట్రో నుంచి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత అనుమానాస్పదంగా అనిపించి వాళ్ళు నిరసనకు సంబంధించి ఆందోళన చేయడానికి ఎవరైనా వచ్చినట్టు అనిపిస్తే వాళ్ళని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇట్లా అరాచకంగా చేయొద్దు మీరు. ఇది చాలా దారుణం. ఇది దారుణమైన విషయం. ఇట్లా చేయొద్దు సతాయించడం కాదు సార్. బ్రదర్ రవినాయక్ ఇటు రవి మాట్లాడొద్దా మేము శాంతియుతంగా కరపత్రాలు ఉద్దేశంతో దారుణంగా చేస్తా ఉన్నారు. ఇది వినతి పత్రం బీడీ సమస్యల మీద చేస్తా ఉన్నాం. కానీ ఇట్లా దారుణం చేయడం చాలా అన్యాయం. 20% ప్రమోషన్లు పోతారు, 20% అని చెప్పేసి బీఎడ్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మాకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. బీఎడ్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 80% ధర చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎస్జెటి వాళ్ళకి 70% ప్రమోషన్ ఇవ్వడం వల్ల బీఎడ్ వాళ్ళకి తీవ్రమైన అన్యాయం అనేది జరుగుతుంది. మాకు అందరికీ న్యాయం చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం కోసం, ఈ వినతి పత్రం ఇవ్వడం కోసం వస్తే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి మరి గాంధీ భవన్లో ఉన్నటువంటి పెద్దల్ని కలవడానికి వచ్చాము. మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చాము. బట్ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అంటూ కొంతమంది నిరుద్యోగులు అయితే తొలివేలుతో చెప్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారు, మరి కొంతమంది వస్తున్నారన్నటువంటి సమాచారంతో పోలీసులు అయితే అలర్ట్ అయినటువంటి దృశ్యం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇప్పటికే ఇటు గాంధీ భవన్కు సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసు ప్రొటెక్షన్ బందోబస్తు కనిపిస్తూ ఉంది. సో ఎక్కడికక్కడ అనుమానంగా కనిపిస్తే వాళ్ళని మరి విచారించి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు వీలుగా పోలీసులు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం తొలివేలు స్క్రీన్ మీద ఇటు గాంధీ భవన్ ముందు భారీగానే పోలీసులు మోహరించారు. దాంతోపాటు కొన్ని పోలీసు వెహికల్స్ని కూడా ఇక్కడ పెట్టుకున్నారు. సో ఒకవేళ ఎక్కువ మంది నిరుద్యోగులు కనుక ఒకేసారి మూకుమ్మడిగా కనుక ధర్నా కార్యక్రమానికి కనుక పాల్పడితే, నిరసనకు పాల్పడితే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో మరి పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. చూస్తున్నాం మనం తొలివేలు స్క్రీన్ మీద ఒక్కొక్క నిరుద్యోగిని ఐడెంటిఫై చేసి మరి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా ఉద్యోగాలు లేదు, శాంతియుత ర్యాలీ శాంతియుత
వస్తే మా మీద అరచకాలు చేస్తున్నారు. శాంతియుతంగా వస్తున్నాం. మేమైనా పోయి మంది పెట్టి వచ్చామా? ఒక 10 మంది మేము శాంతియుతంగా వస్తే మాతో పాటు 100 మంది వస్తున్నారు కనుక మేము శాంతియుతంగా అవుతున్నాము. శాంతియుతంగా చేస్తున్నాం. మేమైనా ముట్టడి పెట్టామా? మేమైనా ముట్టడి అయితే చేయలేదు కదా. మేము ముట్టడి చేయలేదు కదా. కొంతమంది నిరుద్యోగులు ఒక్కసారిగా ఇటు గాంధీ భవన్ ముందుకు వచ్చారు. పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు మీరు. ఇప్పటికే పోలీసులు కొంతమంది నిరుద్యోగుల్ని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఓవైపు నిరుద్యోగుల్ని మరి అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా ఇందిరమ్మ పాలన, ఖచ్చితంగా గాంధీ భవన్లో అందరికీ మరి అలా ఉంటుంది, అందరూ వచ్చి వినతి పత్రాలు ఇవ్వచ్చు, ఖచ్చితంగా అందరూ లోపలికి వచ్చి మరి ప్రభుత్వానికి తమ సమస్యల గురించి తెలియజేస్తూ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవైపు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తా ఉన్నారు. మీరు మాత్రము ప్రజాపాలన గాంధీ భవన్లోకి ఎవరైనా రావచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రజాపాలనలో నిత్యం ప్రజలు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరు వచ్చినా వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం అర్జీలు తీసుకుంటా ఉంది, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉంది. గాంధీ భవన్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక దేవాలయం లాగా, ఒక న్యాయాన్నిచ్చే ఒక భవనం లాగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంక్షల్ని కానీ నిర్బంధాలని కానీ పూర్తిగా ఎత్తివేసి ఒక ప్రజలకు ఒక స్వేచ్ఛగా ఒక స్వయం పాలన దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు ఉండాలి, పోరాటాలు ఉండాలనే ఇవాళ ఇందిరా పార్క్ లాంటి అనుమతులు ఇచ్చి ఇందిరా పార్కును కూడా ధర్నాలు దీక్షలు చేసే అవకాశం కల్పిస్తారు. చెనగాని దయాకరు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలి, నిరుద్యోగుల కోసం కొట్టాలి, దగ్గర నుండి అరెస్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నేత అనేటువంటి ఒక చర్చ. నేను కాంగ్రెస్ పార్టీ జనరల్, నేను మనోడు ఇక్కడ రైట్. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సో శాంతియుతంగా ధర్నాలు చేస్తే శాంతియుతంగా నిరసన తెలియజేసుకోవడానికి ధర్నా చౌక్ను కూడా మేము ఏర్పాటు చేశాము. ధర్నా చౌక్లో వాళ్ళ యొక్క నిరసనను తెలియజేయచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ అయినప్పటికీ మాత్రం కొంత నిరుద్యోగులు మాత్రం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం.